నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించేది. సభకు నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఇప్పుడు ఎండాకాలంలో తీవ్ర ఎండకి గురవుతున్నాం. సో దాని నుంచి అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమనేది చెప్తాము. మీరు వాటిని పాటించి ఎండ గురవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనకి ఎండ తీవ్రత అనేది ఉదయం నుంచి ఎక్కువ అవుతుంది, మధ్యాహ్నం 3-4 వరకు ఎక్కువ ఉంటుంది. అందుకని ఎవరైనా పని చేసుకోవాల్సిన సమయం ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి 11 లోపల పని చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళాల్సిన 11 లోపల వెళ్ళేసి తిరిగి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఏదైనా పని ఉంటే సాయంత్రం వెళ్ళి చేసుకుంటే మంచిది. ఎందుకంటే మధ్యాహ్నం 12 నుంచి తీవ్ర ఎండకి గురయ్యి అస్వస్థత అలాగే ఇబ్బంది కావడం అన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరేంటంటే వడదెబ్బ లక్షణాలు మీరు తెలుసుకొని ఉంటే దానికి తగిన జాగ్రత్తలు మీరు తెలుసుకుంటారు. వడదెబ్బ ఎలా కనిపెడతారంటే మీరు జ్వరం ఎక్కువ రావడం, 105, 106 జ్వరం ఉంటుంది. అలాగే తలనొప్పి, తల తిరగడము, వాంతులు అవడము, చెమట ఎక్కువ పోవడం. అలాగే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే దీనివల్ల వాంతులు అవడము, మోషన్స్, ఇవి కూడా వడదెబ్బ లక్షణాలు ఉంటాయి. ఇవి మీకు ఏదైనా అనుమానంగా ఉన్నప్పుడు వెంటనే దగ్గరలోని వైద్య అధికారిని సంప్రదించండి. సో అలాగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో మన ఎమ్మెల్యే గారు ఈరోజు చెట్టును నాటారు. అలాగే ప్రతి ఒక్కరూ ఇలా చెట్టును నాటితే ఈ ఎండ తీవ్రత అనేది రాను తగ్గుతుంది. సో అది కూడా మీరు మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలని కోరుకుంటున్నాను. ఇలాగా వడదెబ్బ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే దగ్గరలోనే హాస్పిటల్కి వచ్చారంటే సెలైన్ అవి పెట్టడం, బీపీ తక్కువ అవుతుంది, దాన్ని చూసుకొని మనం సెలైన్ పెట్టాలా వద్దా అని చూసుకుంటాము. ఓఆర్ఎస్ కానీ ప్రతి ఒక్క హాస్పిటల్లో ఏఎన్ఎం, ఆశా వాళ్ళ దగ్గర కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చున్నాము. ఎక్కడైనా అంగన్వాడీలో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. మీకు ఎవరికైనా ఇలా అస్వస్థ జరిగినప్పుడు వెంటనే దగ్గరలోని ఏఎన్ఎం, ఆశా కానీ అలాగే అంగన్వాడీలోనూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంటాయి. అవి ఒక వాటర్ బాటిల్లో కలిపి వెంటనే తాపించారంటే వాళ్ళు కొంచెం కోలుకుంటారు. తర్వాత దగ్గరలోని హాస్పిటల్కి మీరు వెంటనే తీసుకొని వెళ్తే తగిన వైద్యం అందిస్తారు. అలా గవర్నమెంట్ వారు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వారు కొన్ని సూచనలు చేసి ఉన్నారు. వాటి ప్రకారం వడదెబ్బ లక్షణాలు వచ్చేసి తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం కలిగి ఉండడం, మత్తు నిద్ర, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి ఉంటాయి. వీటి నుండి కాపాడుకోవడానికి స్థానిక వాతావరణం సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. టీవీలు, రేడియోలు చూస్తూ వార్తలు, పత్రికలు చదివి మనకు టెంపరేచర్ ఎంత ఉంది, మన ఎండ శాతం ఎంత ఉండేది తెలుసుకుంటుండాలి. అలాగే తలకి టోపీ పెట్టుకోవాలి, రుమాలు కట్టుకోవాలి. తెలుపు రంగు గల కాటన్ వస్త్రాలను మాత్రమే ధరించండి. మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. వీలైనంత వరకు ఇంట్లో ఉండడానికే ప్రయత్నించండి. దాహం వేయకపోయినా తరచుగా నీటిని తాగండి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగవచ్చును. అలాగే గురైన వారు సాధారణ స్థితికి రానిచో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు కానీ నిమ్మరసం కానీ కొబ్బరి నీరు కానీ తాగాలి. తీవ్రమైన ఎండలో బయటకు వచ్చినప్పుడు తల తిరుగుట, ఇతర ఆరోగ్య లేకపోతే వెంటనే దగ్గరలోని వైద్యుని సంప్రదించవలసిందిగా కోరడమైనది. ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోండి, ఫ్యాన్ వాడండి, చల్లని నీరు స్నానం చేయండి. తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటిపై కప్పపై మొక్కలను కుండీలో పెంచండి. తక్కువ ఖర్చుతో కూడినటువంటి ఇంటి పైకప్పు